పవిత్ర సహవాసం లేదా ప్రభు రాత్రి భోజనం. చాలామందికి ఇది ఓ మామూలు మతపరమైన ఆచారంలాగా అనిపిస్తుంది కదూ. కాని నిజంగా అంతేనా? లేక దాని వెనుక మనకు తెలియని శక్తి ఏమైనా ఉందా? ఈరోజు మనం ఈ సాధారణ ఆచారం వెనుక దాగి ఉన్న అసాధారణమైన శక్తిని అన్వేషించబోతున్నాం. అదే మన ముందున్న ప్రశ్న. ఇది కేవలం ఒక ఆచారమా, లేకపోతే దేవుడి నుంచి స్వస్థతను, కృపను మనకందించే ఒక శక్తివంతమైన డెలివరీ సిస్టమా? మూల గ్రంథం ఈ సాధారణ ఆచారాన్ని ఎంత శక్తివంతంగా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ సహవాసం అంటే ఏంటి? ఆచారం మాత్రమేనా, లేక అంతకు మించిన ప్రత్యక్షత ఉందా? ఆ తర్వాత అందులో వాడే ఆ రొట్టె, ద్రాక్షారసం వెనుక ఉన్న అర్థమేంటి? దాని గురించి బైబిల్ ఎంత లోతుగా చెబుతోంది? ఇది నిజంగా స్వస్థతను తీసుకురాగలదా? చివరిగా వీటన్నింటినీ అర్థం చేసుకుని ఒక కొత్త అవగాహనతో ఎలా ఇందులో పాలు పొందాలి అనే విషయాలను చర్చిద్దాం. ఓకే, అయితే మన మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. సహవాసం. ఇది ఒక రొటీనా లేక ఒక రివెలేషనా? దీని అసలు అర్థం తెలుసుకోవాలంటే మనం వాడిన ఆ పదం మూలాల్లోకే వెళ్ళాలి. సాధారణంగా మనం యూకరిస్ట్ అంటాం కదా, ఆ మాట గ్రీకు పదం యూకరిస్టియో నుంచి వచ్చిందనమాట. చాలా సింపుల్. యు అంటే మంచి, క్యారిస్ అంటే కృప. అంటే మనం ఈ సహవాసంలో పాల్గొంటున్నప్పుడు ఏదో నియమం పాటించినట్టు కాదు, దేవుడి కృపను, ఆయన మంచితనాన్ని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుని స్వీకరించడం అన్నమాట. సరే, ఆ కృప మనకెలా వచ్చిందో తెలుసా? ప్రభు రాత్రి భోజనంలో వాడే ఆ రొట్టె, ద్రాక్షారసం అవే మనకు చూపిస్తాయి. అవి కేవలం సింబల్స్ కాదండి, యేసు మనకోసం పడిన కష్టాలకు, బాధలకు ఒక సజీవ సాక్ష్యం లాంటివి. ముందుగా రొట్టె గురించి మాట్లాడుకుందాం. మీకు ఆశ్చర్యం కలగొచ్చు, కాని ఆ రొట్టె తయారయ్యే విధానమే యేసు అనుభవించిన శారీరక హింసను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆలోచించండి, గోధుమ గింజలను నూర్చి, దంచి, పిండి చేసి, ఆ పిండిని నీళ్లతో కలిపి మళ్లీ దాన్ని గుద్దుతారు, కొడుతారు. ఎంత హింసాత్మకమైన ప్రాసెస్ కదా! ఇది సరిగ్గా యేసు మనకోసం భరించిన ఆ కొరడా దెబ్బలకు, ఆ గాయాలకు అద్దం పడుతోంది. ఆయన మనకు జీవాహారంగా మారడానికి ఎంత బాధను అనుభవించారో చూడండి. ఇక ద్రాక్షారసం సంగతికొస్తే సేమ్ అదే కథ. ద్రాక్షపండ్లను బలంగా నలిపి తొక్కితేగాని రసం బయటకు రాదు. ఇది కూడా యేసుపడిన ఒత్తిడికి, అవమానానికి ఒక ప్రతీక. ఆయన అలా నలగొట్టబడటం వల్లే మనకు పాప క్షమాపణ, ఒక కొత్త జీవితం వచ్చాయి. ఓకే, ఇవన్నీ సింబల్స్ బాగానే ఉన్నాయి, కానీ దీనికి బైబిల్లో ఆధారమేంటి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్వయంగా యేసే తన శరీరాన్ని తినడం గురించి మాట్లాడినప్పుడు ఈ ఆలోచనలన్నింటికీ ఒక బలమైన పునాది వేశారు. ఈ మాటలు చూడండి, ఇక్కడ గమనించండి. యేసు తన శరీరానికి, లోకానికి, జీవానికి మధ్య డైరెక్ట్ లింక్ పెడుతున్నారు. ఇది ఏదో ఊరికే చెప్పిన ఉపమానం కాదు, తన అనుచరులకు జీవాన్నిచ్చే ఒక నిజమైన చర్య అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక్కడే అసలు విషయముంది. యోహాను 6వ అధ్యాయాన్ని గ్రీకు మూలంలో చూస్తే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. యేసు తినడమనే మాటకు మొదట ఎస్టో అనే పదాన్ని వాడారు, అంటే సాధారణంగా ఆధ్యాత్మికంగా తినడం. కాని కాసేపటి తర్వాత ఆయన ట్రోగో అనే పదాన్ని వాడారు. దీనర్థమేంటంటే భౌతికంగా నమలడం, కొరకడం. ఈ మార్పు యాదృచ్ఛికంగా అయితే కాదు. అవును, ట్రోగో అనే పదాన్ని వాడినప్పుడు యేసు ఒక ఆధ్యాత్మిక భావన నుండి ఒక భౌతిక చర్య వైపు మన దృష్టిని మళ్లిస్తున్నారని సోర్స్ చెప్తోంది. ఆ భౌతిక చర్యే ప్రభు రాత్రి భోజనం అన్నమాట. సరే, ఈ థీరీ అంతా బాగుంది, కానీ నిజ జీవితంలో ఇది పనిచేస్తుందా? ఈ అవగాహనతో ప్రభు భోజనం తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్పే ఒక పవర్ఫుల్ కథనం ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటన జరిగింది టెల్ అవీవ్లో. ఒక యువతి ప్రాణాలతో పోరాడుతున్న సమయం అది. ఆమెకు వచ్చింది డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అంటే గుండెలో, ఊపిరితిత్తుల్లో పెద్ద పెద్ద బ్లడ్ క్లాట్స్. 6 రోజులుగా ఆమె కోమాలో ఉంది. డాక్టర్లు చేతులెత్తేశారు. ఆమె బ్రతకటం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇక ఆశల్లేని ఆ పరిస్థితుల్లో కొందరు పాస్టర్లు, ఆమె భర్త, ఆమె బెడ్ చుట్టూ చేరి ఒక పని చేశారు. వాళ్లు ప్రభు రాత్రి భోజనం తీసుకున్నారు. వాళ్ళు చేసింది సింపుల్ పని, కాని విశ్వాసంతో చేశారు. మరి ఆ మరుసటి రోజు ఏం జరిగిందో తెలుసా?
నమ్మశక్యంగా లేదు కాని మరుసటి రోజే ఆమె కోమాలోంచి బయటకొచ్చింది. డాక్టర్లు స్కానింగ్ తీసి చూస్తే షాక్! ఆమె శరీరంలో ఒక్కటంటే ఒక్క బ్లడ్ క్లాట్ కూడా లేదు. అసలు దాని జాడే లేదు. సోర్స్ ప్రకారం ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. సరైన అవగాహనతో ప్రభు రాత్రి భోజనం తీసుకోవడం వల్లే ఈ అద్భుతం జరిగిందని నమ్ముతారు. చూశారుగా? మరి అలాంటి అద్భుతాలు జరగాలంటే మనం ఈ సహవాసంలో ఎలా పాలుపొందాలో కూడా తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మన చివరి విభాగానికి వచ్చేద్దాం. యోగ్యంగా ఎలా పాలుపొందాలి? దీని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏం చెబుతుందో చూద్దాం. ఈ వచనంలోని హెచ్చరిక చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రభుభోజనం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా పాల్గొంటే అది మన శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని స్పష్టంగా చెబుతోంది. మరి ప్రభూ శరీరాన్ని వివేచించడం అంటే అసలు అర్థమేంటి? చాలా సింపుల్. ఈ స్లైడ్లో క్లియర్గా ఉంది చూడండి. రొట్టె అది యేసు శరీరాన్ని సూచిస్తుంది. అది మన శారీరక స్వస్థత కోసం విరవబడింది. అదే సమయంలో గిన్నెలోని ద్రాక్షారసం యేసు రక్తాన్ని సూచిస్తుంది. అది మన పాప క్షమాపణ కోసం చిందించబడింది. ఈ రెండింటికీ ఉన్న వేర్వేరు ప్రయోజనాలని గ్రహించి విశ్వసించడమే యోగ్యంగా పాలుపొందడం. ఓకే, ఒకసారి క్విక్గా మనం నేర్చుకున్నది రివైజ్ చేసుకుందాం. సహవాసం అంటే కేవలం ఆచారం కాదు, దేవుడి కృపను మనస్ఫూర్తిగా స్వీకరించడం. రొట్టె, ద్రాక్షారసం యేసు పడిన బాధలకు గుర్తులు. ఇది ఒక భౌతిక చర్య, కాని దానికి గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా యోగ్యంగా పాలుపొందడమంటే రొట్టె స్వస్థత కోసం, గిన్నె పాపక్షమాపణ కోసమని వేరువేరుగా గుర్తించడం. ఈ విశ్లేషణంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనం ఈ మతకర్మను కేవలం ఒక జ్ఞాపకంగా కాకుండా దేవుడి స్వస్థతను, కృపను మన జీవితాల్లోకి తీసుకొచ్చే ఒక డెలివరీ సిస్టంలా చూస్తే దాన్ని మనం అనుభవించే విధానం ఎంతగా మారిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు ఇది నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ సందేశం అవసరమైన ఇంకా చాలామందికి చేరుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ఫాలో అవడం మర్చిపోకండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలే నాకిలాంటివి మరిన్ని చేయడానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తాయి.